హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక కళ్యాణ్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళటంతో అనామిక చేసిన పనికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా కనకం కోపంతో ఆవేశంతో రగిలిపోతూ ఇక దుగ్గిరాల వారి ఇంటికైతే వస్తుంది కదా. ఇంతలో అనామిక కూతుర్ని అదుపులో పెట్టుకోవడం తెలియదు, కానీ ఇక నోటికి వచ్చినట్టు మా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నావా అని చెప్పేసి అనామిక అయితే కనకంని అడుగుతుంది. ఇక వెంటనే కనకమైతే ఒక మాస్ యాంగిల్తో రెచ్చిపోతూ సమాధానం చెప్తుంది. ఏంటి ఇందా నుంచి చూస్తున్నాను, నా కూతుర్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నా కూతురి మీద లేనిపోని నిందలు వేస్తుంటుంటే నేను చూస్తూ ఊరుకోను. అసలు కళ్యాణ్ బాబును పెళ్లి చేసుకుందే వెనక ఆస్తి పాస్తులను చూసి, అలాంటి దానివి నువ్వు నా కూతురు వైపు నిందలు వేస్తావా? చూడు, నా కూతురిది ఇందులో ఏ తప్పు లేదు. నువ్వే కదా లెటర్లు రాస్తూ పేర్లు రాసుకుంటూ పేరు చెప్పుకోకుండా ఊరు చెప్పుకోకుండా కళ్యాణ్ బాబును పెళ్లి చేసుకోవటం కోసం ఆ రకంగా వలలో వేసావు. ఆ రోజు నా కూతురే కదా మధ్యవర్తిగా ఉండి మీ ఇద్దరిని కలపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. నా కూతురు మూలానే కదా కళ్యాణ్ బాబు నీ మెడలో 3 ముళ్ళు వేశాడు. అవన్నీ మర్చిపోయావా? అసలు కళ్యాణ్ బాబుని పెళ్లి చేసుకోవాలంటే నా కూతురికి క్షణకాలం పట్టేది కాదు. కానీ నా కూతురు కళ్యాణ్ బాబుని సంతోషం చూసింది, కళ్యాణ్ వెనకాతలో ఉన్న ఆస్తి చూసి వచ్చింది నువ్వు అని చెప్పేసి అనామికనైతే అంటూ ఉంటుంది. ఈ లోపల ఒక పక్క ధాన్యలక్ష్మి, మరో పక్క రుద్రాని కూడా ఇక మన ధాన్యలక్ష్మి రుద్రాని కూడా ఇక మన కనకందే తప్పు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే ఇక వెంటనే కనకం అంటూ ఉంటుంది, చాలండి, మీరు ఒక పెద్ద మనుషులు, మీరు మాట్లాడిన వాళ్ళేనా? మీరు దుగ్గిరాల వారి ఇంట్లో ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతేనా ఈ పాటికి నాలో ఇంకో కనకంని చూసి ఉండేవాళ్ళు. ఒక్కసారి గుమ్మం దాటి మా వీధికి రండి, మా కుళాయిల దగ్గరికి వస్తే ఈ కనకం యొక్క చేతి దెబ్బ ఎలా ఉంటుందా, బిందెలతో ఎలా సమాధానం చెప్పాలన్నది చేసి చూపిస్తాను. ఒక ఆడపిల్లని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే అంటే ఇక్కడ నా కూతురు మీద నిందలు వేయటమే కాదు ధాన్యలక్ష్మి, నీకు నీ కోడల మాటలు చెప్పుడు మాటలు నమ్మి నీ కొడుకు మీద నమ్మకం కూడా పోయింది. అంటే నీ పెంపకం మీద నీకు నమ్మకం లేనట్టే కదా. నీ కొడుకు తప్పు చేశాడంటే నీ పెంపకం అంత దరిద్రంగా ఉందనా అర్థం? నీకు నీ పెంపకం మీద నమ్మకం లేకపోవచ్చేమో, కానీ నేను నా కూతులను మంచిగానే పెంచాను. నా అప్పు మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. చచ్చినది తప్పుడు పనులు చెయ్యదు, నీ కోడలులాగా డబ్బును చూసి ఆశపడదు అని చెప్పేసి ఇక మన ధాన్యలక్ష్మికి అయితే అదిరిపోయే వార్నింగ్ ఇస్తుంది మన కనకం. ఇంతలో అపర్ణదేవి, కనకం, మా కళ్యాణ్ ఎటువంటి వాడో అప్పు ఎటువంటిదో మాకు తెలుసు. ఈ అనామిక ఎందుకు కేసు పెట్టిందో, కానీ నువ్వు నోటికి ఇష్టం వచ్చినట్టు పెద్దవాళ్ళ ముందు అలా నోరు పాడేసుకోవటం ఏమాత్రమైనా బాగుందా అని ఇక అపర్ణదేవి అనగానే, ఏంటమ్మా నేను కూడా అందరిలానేనమ్మా నవమాసాలు మోసి బిడ్డను కన్నాను, కన్నపేగు తీపమ్మా. నా కూతురు పెళ్లి కాలేదు, దాన్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? దాని భవిష్యత్తు ఏమైపోవాలి? ఇక పోలీసులు తీసుకొని వెళ్ళిన తర్వాత నా బస్తీ వాళ్ళందరూ కూడా అప్పు గురించి తప్పుగా మాట్లాడుకుంటే ఈ కన్న తల్లి గుండె పగిలి చావాలా? చెప్పండి, మీరే చెప్పండి అని అనగానే, అలా అయితే నీ కన్న కూతురు అప్పు నా భర్తని ఎప్పుడు కలవకూడదు, నా భర్తతో మాట్లాడకూడదు, వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంబంధము ఉండకూడదు, ఒకరిని ఒకరు ఫోనులు చేసుకోకూడదు, అసలు జీవితంలో ఎదురుపడినా ఎవరో తెలియని వాళ్ళు వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోవాలని నీ కూతురు చేత లెటర్ రాయించి సంతకం చేసి పోలీస్ స్టేషన్లో ఇవ్వమని చెప్పు. అప్పుడు పోలీసులు కొంచెమైనా జాలి చూపిస్తే నీ కూతుర్ని వదులుతారేమో అని అనామిక అనగానే, రాసివ్వను, నాకేం పని రాసివ్వటానికి? అలా రాసిస్తే నిజంగా ఇంతకాలం నా కూతురు కళ్యాణ్ బాబుతో తిరుగుతున్నట్టు లెక్క వస్తుంది. అప్పుడు నీ నోట్లో నుంచి మాట్లాడిన అబద్ధాలన్నీ నిజమవుతాయి. నాకేం పని? నా కూతురు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది. ఎందుకు రాదో, నాకు నా కూతురికి ఎందుకు న్యాయం జరగదో ఇక్కడే కూర్చొని తిష్ట వేసుకొని న్యాయం జరిగేంత వరకు కదిలి వెళ్ళను, అర్థమైందా అని
చెప్పేసేసి మీ దుగ్గిరాల వారి పరువు గురించి మాట్లాడితే నేను నా కన్న కూతురు ప్రాణం గురించి నా కన్న కూతురు పరువు గురించి మాట్లాడుతున్నాను అని చెప్పేసేసి కనకం మెట్టెల మీద కూర్చొని తిష్ట అయితే వేస్తుంది. ఇక పోలీసుల వాళ్ళు వచ్చేసేసి కేసుని ఇంకా మీ గురించి ఎఫ్ఐఆర్ చేయలేదు సార్, ఇంకొంచెం సమయం మాత్రమే ఉంది, 12 దాటిపోతే అర్ధరాత్రి మాత్రం 12 ముందు మేము కేసుని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సి వస్తుంది, ఈ లోపల మీరు ఏమైనా కేసు వాపస్ తీసుకునే ప్రయత్నాలు చేసుకుంటే చేయండి అని చెప్పేసి పోలీసులు ఆయన చెప్పడంతో ఇక వెంటనే కావ్య ఏవండి అనామిక కేసుని ఎలా వాపస్ తీసుకుంటుందో నాకు బాగా తెలుసు, పదండి అని చెప్పేసేసి ఇక తన రాజును తీసుకొని బయటకు వస్తుంది. కళావతి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాం, అనామిక ఇంట్లో అంతమంది చెప్తేనే కేసు వాపస్ తీసుకోలేదు కదా, ఇప్పుడు ఎలా తీసుకుంటుందని అనుకుంటున్నావు అని అనగానే అనామిక మన ఇంట్లో కట్టుకున్న భర్త అత్త మామ ఇంట్లో పెద్దవాళ్ళ మాట వినకపోవచ్చండి, కానీ తన కన్న తల్లిదండ్రుల మాట అయితే వింటుంది, అందుకని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్దాం పదండి అని చెప్పేసేసి మన కావ్య అయితే రాజును తీసుకొని వాళ్ళ అమ్మ ఇంటికి అయితే వెళ్తుంది. ఈ లోపల వాళ్ళు లోపలికి వెళ్తూ ఉండగానే ఇక మన అనామిక వల్ల అమ్మ నాన్న మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి ఆ అమ్మాయి కాపురం నాశనం చేసుకుంటుందేమో అనిపిస్తుంది అని అనగానే లేదండి నేను కూడా అమ్మాయిని రెచ్చగొట్టాను, పోనీలేండి దీంతో అయినా సరే అమ్మాయి అనుకున్న ఆస్తి వచ్చేస్తుందేమో, అయినా అమ్మాయి అంతగా చేసేది ఎవరి కోసమేనండి, మన అప్పులు తీర్చడానికే కదా, ఆ కళ్యాణ్ని విడికాపురం తీసుకొని వచ్చి ఆస్తిని విడిభాగాలుగా చేసి మన అమ్మాయి ఇంటికి రావాలని ప్రయత్నం చేస్తుంది, ఆ కళ్యాణ్ ఏమో అప్పు వెనక అతను తిరుగుతుంటే మన అమ్మాయి కొంగు ఎప్పుడు పట్టుకొని తిరుగుతాడు, ఆ కుటుంబాన్ని 3 ముక్కలుగా ఎప్పుడు విడగొట్టాల్సి వస్తుంది, మన పేరు మీద ఆస్తి ఎప్పుడు వస్తుంది, ఆ అమ్మాయి చేసింది మంచిదే లేండి, దెబ్బకి కుటుంబం అంతా కదిలి వస్తారులేండి అని చెప్పేసేసి భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ రకంగా అనామిక యొక్క నిజస్వరూపం కళ్ళారా లైవ్లో మన రాజ్ అలానే కావ్య ఇద్దరు కూడా చూసి ఆశ్చర్యపోతారు, షాక్ అయిపోతారు. ఇక వెంటనే కావ్య లోపలికైతే వెళ్తుంది. ఇంతలో ఏమో ఎవరొచ్చారో చూడవే అని చెప్పేసేసి భయపడిపోతూ ఉంటారు. ఇక వెంటనే కావ్య చప్పట్లు కొడుతూ అబ్బబ్బబ్బబ్బబ్బా మీ నటనను చూస్తుంటుంటుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఇక మీతో ఎక్కువ డిస్కషన్ చేసే పని, మీ నిజస్వరూపాలు బయట పెట్టే సంగతులు అవన్నీ నాకు అనవసరం, ఇప్పటికిప్పుడు మీ అమ్మాయి వెళ్ళి కేసుని వాపస్ తీసుకుందా లేదో, కాకపోతే తీసుకోలేదనుకో నీ కూతురు జీవితంలో దుగ్గిరాల వారి ఇంటి గడప కూడా తొక్కలేదు, అటువంటి నీచ స్థితికి వెళ్ళిపోవటం గ్యారెంటీ, మీరు ఏం ప్లాన్ చేసుకున్నారో ఉమ్మడి కుటుంబాన్ని ఏ రకంగా విడగొట్టి ఆస్తి కోసం పిచ్చిగా కళ్యాణ్ని ప్రేమించినట్టు నటించి నీ కూతురు మీరందరూ కూడా ఆ కళ్యాణ్ని ఎలా వలలో వేసుకున్నారో మొత్తం నేను నా భర్త విన్నాం, కాబట్టి నీ కూతురు జీవితం బాగుండాలి అంటే, నీ కూతురు అత్తారింట్లో భర్తతో కలిసి కాపురం చేసుకోవాలి అంటే దేవుడు ఇచ్చిన చివరి అవకాశం అని అనుకుంటూ నీ కూతురుకి ఫోన్ చేసి వెంటనే వెళ్ళి కేసుని వాపస్ తీసుకోమని చెప్పు, లేదు మీ స్వార్థం కోసం మీ కూతుర్ని కూడా బలి చేసేస్తాం, అందరూ కూడా కలిసి జైలుకు వెళ్తామంటే ఇప్పుడు మిమ్మల్నే నేను కేసు పెట్టి పంపిస్తాను, ఇక టైం చాలా తక్కువగా ఉంది, ఏం చేస్తారో చెయ్యండి అని చెప్పేసేసి అనగానే ఇక వెంటనే ఏంటి అలా చూస్తున్నావు, ఇక వెంటనే బేబీకి ఫోన్ చేయి అని చెప్పేసేసి ఇక వెంటనే అనామికకైతే ఫోన్ చేస్తారు. ఇక అనామికకు ఫోన్ చేసి కేసుని వాపస్ తీసుకోమని వాళ్ళ అమ్మ అయితే చెప్తుంది. అమ్మ నీకేం తెలీదమ్మా అని అనగానే పిచ్చిదానా నీకే ఏమీ తెలీదే, ముందుకు నా మాట విను, నా ఎదురుగానే రాజు అలానే తన భార్య కావ్య ఉన్నారు, వాళ్ళ మాట ప్రకారం నేను చెప్తున్నాను బేబీ, నేను ఏం చెప్పినా ఒక దాని వెనకాతల బలమైన కారణం ఉంటుందని నమ్ముతున్నావు కదా, నీ గురించే చెప్తున్నాను, ముందు వెళ్ళి కేసుని వాపస్ తీసుకో, నువ్వు కేసుని కనుక వాపస్ తీసుకోకపోతే మీ డాడీ మీద నా మీద చచ్చిపోయినంత బొట్టే అని చెప్పేసి అనగానే అమ్మా సరే అయితే అని చెప్పేసేసి అనామిక వెళ్ళి కేసుని 12 అవ్వకముందే వెళ్ళి వాపస్ అయితే తీసుకుంటుంది. ఈ రకంగా వాపస్ తీసుకున్న తర్వాత ఇక వెంటనే లోపలికి వాళ్ళు బయటకైతే వస్తూ ఉంటారు. అనామిక చూస్తూ ఉండంగానే మన కళ్యాణ్ కావాలని అప్పు చేతిని పట్టుకొని ఏంటప్పు అలానే ఉండిపోయావు, రా మనం ఇక్కడి నుంచి ఎవరికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, మనమేమీ తప్పు చేయటం లేదు, ఇక ఇటువంటి పచ్చ కామెర్లోడికి ఊరంతా పచ్చగా కనిపించినట్టు తప్పులు చేసిన వాళ్లకు ఇతర వాళ్ళు కూడా తప్పుగానే కనిపిస్తారు, నువ్వేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, రా అప్పు అని చెప్పేసేసి అప్పు చేతిని పట్టుకొని అనామిక ముందే కూర్చొని కళ్యాణ్ అయితే కారులో ఎక్కించి మన అప్పుని ఇంటికైతే తీసుకొని వస్తారు. ఇక వీళ్ళందరూ కూడా ఇంటికైతే వచ్చేస్తారు. ఇక వెంటనే కళ్యాణ్ ఇంటికి రాగానే దాని లక్ష్మి నాన్న కళ్యాణ్
నాన్న కళ్యాణ్ వచ్చేసావా అని చెప్పేసేసి తన కొడుకుని అలా చూసుకుంటూ ఉంటుంది. చాలమ్మా చాలు, పెళ్ళైన కానించి ఏ రోజైనా కొడుకుగా నన్ను గుర్తించావా? నా సంతోషం ఏంటి, నా ఇష్టాల గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఇదిగో నా వెనకాతలు ఉన్న డబ్బు గురించి ఆలోచించి ఇంటికి వచ్చిన కోడల గురించి మాత్రం బాగా ఆలోచించవు. దయచేసి ఇక నాతో మాట్లాడద్దు, నన్ను విసిగించొద్దు అని చెప్పేసేసి ఇక వెంటనే మన అప్పు అలానే చూస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇక వెంటనే కనకం అప్పు అని చెప్పేసి అనగానే, అమ్మ ఇక కేసుని ఆ అనామిక వాపస్ తీసుకుంది, కానీ ఇక మనం బయలుదేరదాం పదా అని చెప్పేసి అనగానే, ఏంటే బయలుదేరేది? ఈ అనామిక ఒక సాటి ఆడదని కూడా చూడుకోకుండా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కాబట్టి అందరి ముందు నా కూతురు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పు, అప్పుడే నేను క్షమిస్తాను. లేకపోతే నువ్వు కేసు వాపస్ తీసుకున్నంత మాత్రాన ఇక్కడి నుంచి కదిలిందే లేదు అని అనగానే, ఏంటి ఆఫ్టర్ ఆల్ ఈ అప్పు కాళ్ళు పట్టుకొని నేను క్షమాపణ కోరాలా? చచ్చిన అప్పు కాళ్ళు పట్టుకోను. అయినా కూడా బాగానే ప్లాన్ చేసుకుని వచ్చినట్టు ఉన్నారు కదా. ఈ కావ్యకైతే వాళ్ళ ఇద్దరు చెల్లెల్ని కూడా, ఇద్దరు అక్కని చెల్లెల్ని కూడా ఈ ఇంటి కోడల్ని చేయాలని బాగా ఆశ. ఈ కనకం ఆంటీకి అయితే ముగ్గురు కూతుళ్లను దుగ్గిరాల వారి ఇంటికి ఇస్తే ఆస్తులన్నీ వాళ్ళ పేరు మీదకి వస్తాయని చెప్పేసేసి ప్లాన్ చేసింది. ప్లాన్ ఏమో వర్కౌట్ అవ్వలేదు. ఎందుకని నా కాపురం మీద ఇలా కక్ష కడుతున్నారు అని చెప్పేసి అనామిక అంటూ ఉంటుంది. ఇంకా కావ్యకి కోపం వస్తుంది. ఏయ్ అనామిక, నా కుటుంబం గురించి ఇంకొక మాట మాట్లాడేవే అనుకో, నీ అసలు స్వరూపం, నీ తల్లిదండ్రుల భాగోతాన్ని అంతటినీ కూడా బయట పడాల్సి వస్తుంది. ఎవరిది డబ్బు ఆశ? ఎవరిది? నీ పెళ్ళి అసలు ఎలా జరిగిందో నీకు తెలీదా? నేను నా భర్తకు చెప్పి ఆ రోజు ₹1,00,00,000 ఇస్తే కానీ నీకు పెళ్ళి అవ్వలేదు. లేకపోతే నీ అమ్మ నాన్న వెనకాతలున్న అప్పులు వాళ్ళు వచ్చి పెళ్లి పీటల మీద పెళ్లిని క్షణాల్లో ఆపేసేవాళ్ళు. చాలే, నీ నిజస్వరూపం ఏంటో నాకు బాగా తెలిసింది. ఇప్పుడు బయట పెడితే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కుక్కను తరిమినట్టు నిన్ను తరమకపోతారా అని చెప్పేసి అనగానే అందరూ కూడా అలానే స్టన్ అయిపోతూ ఉంటారు. అమ్మో, కావ్య అక్కలో ఇంత సీరియస్నెస్ నేను ఎప్పుడూ చూడలేదు అని చెప్పేసి ఇక అప్పు కాళ్ళు పట్టుకొని అనామిక అయితే క్షమాపణ చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే కనకం తన కూతురిని తీసుకుని వెళ్తూ ఉండగా, ఒక్క నిమిషం ఆగు అప్పు, రేపటి నుంచి మనం గ్రౌండ్ దగ్గర మాట్లాడుకుంటున్నాం. ఫ్రెండ్స్లా ఎలా ఉంటామో అలానే ఉంటాం. రేపొద్దున జాగింగ్కి వెళ్తాం, మధ్యాహ్నం మాట్లాడుకుంటాం, నైట్కి గుడ్ నైట్ చెప్పి పడుకుంటాం కూడా. ఎవరు ఆపుతారో నేను చూస్తాను అని చెప్పేసి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళండి ఆంటీ, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి ఇక మన కళ్యాణ్ అయితే ధాన్యలక్ష్మికి కనకం వాళ్ళకి ఈ రకంగా సర్ది చెప్పి అక్కడి నుంచి అయితే పంపించేస్తారు. ఇక ఎవరి రూమ్స్లో వాళ్ళు పడుకుంటూ ఉంటారు. కానీ అనామికను తన రూమ్లోకి రానివ్వకోకుండా డోర్ లాక్ చేసుకొని మరి కళ్యాణ్ ఒక్కడే హ్యాపీగా పడుకుంటాడు. ఇంతకాలం దీన్ని బాధ పెట్టడం ఎందుకని అనుకొని నేను సోఫాలో పడుకునేవాడిని, ఇక నుంచి దీన్ని నా గదిలో కూడా రానివ్వను అని చెప్పేసి ఇక అనామికని అయితే ఎవరు పట్టించుకోకపోవడంతో చివరాఖరకు అనామిక స్టోర్ రూమ్లో అయితే గతవుతుంది. స్టోర్ రూమ్లో అయితే పడుకుంటుంది. ఇక రాత్రంతా రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు. అనామిక ఇటువంటిదా? అనామిక నా తమ్ముడు వెనకాతలు ఉన్న ఆస్తిని చూసి పెళ్లి చేసుకుంది, కానీ నా భార్య ఎటువంటి రూపాయి మీద వ్యామోహం లేదు. నేను ఒక బిడ్డని తీసుకొని వచ్చిన ఇక ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని చెప్పేసి నిద్రపోతున్న కావ్యను చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు రాజ్. మరోపక్క అపర్ణాదేవి కూడా వచ్చేసేసి అనామిక చేసిన ఒక పెద్ద గాలి తుఫాను లాంటి పరిస్థితిని చూసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు సుభాష్ అంటూ ఉంటాడు, ఏంటపర్ణ ఆలోచిస్తున్నావు? అవునులే, మన ఇంట్లో ఉన్న విలువ ఎప్పటికీ మనకు తెలియదు, పక్కన వాళ్ళని చూసిన తర్వాతే అర్థమవుతుంది. అనామికను చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది అపర్ణ, మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే మన కోడలు భూదేవికున్నంత సహనం ఓర్పు ఉంది అని అర్థమైంది. మన కొడుకు ఇంటికి ఒక బాబును తీసుకొని వచ్చినా ఇంటి గౌరవాన్ని బయట పెట్టుకోకుండా తీరా తన కన్న కొడుకి అని మీడియా వాళ్ళందరికీ సమాధానం చెప్పి నోరు మూపించింది. ఏ జన్మలోనో ఎంతో అదృష్టం చేసుకుంటేనే కళావతి లాంటి కోడలు వస్తుంది అని నాకు ఈరోజు అనామిక యొక్క బీభత్సం చూసిన తర్వాత అర్థమైంది అని చెప్పేసి సుభాష్ నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు మన అపర్ణాదేవి కూడా నిజంగా కళావతి లాంటి కోడలు రావటం నిజంగా గొప్ప విషయమే అని అనుకుంటూ కళావతి యొక్క మంచి స్వభావాన్ని గుర్తు తెచ్చుకుంటూ నిద్రపోతూ ఉంటుంది. ఇక మార్నింగ్ అయితే అవుతుంది. మార్నింగ్ అవ్వగానే ఇక ఇంట్లో కావ్య అందరికీ కూడా
కాఫీలు అవి ఇవి ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా, మేడం అవుట్ హౌస్ అంతా క్లీన్ చేపిస్తున్నాం, అంతేకాదు మన వెహికల్స్ అన్నిటినీ క్లీన్ చేపిస్తున్నాం, ఆ యొక్క లిక్విడ్స్ అన్నీ కూడా అప్పచెప్పేస్తే సరిపోతుంది అని అనగానే, సరే అయితే పద, కీసే కదా నేను తీస్తాను అని చెప్పేసేసి ఇక అక్కడ ఉన్న వాచ్మెన్స్ అందరికీ కూడా కావాల్సిన వస్తువులన్నీ పెట్టే రూమ్ కీస్ తీసేసి ఇక మొత్తానికి కూడా వాళ్ళన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్న ఒక బాయ్ ఆ రూమ్లో ఉన్న చెత్త చెదరం అన్నీ పడేస్తూ ఉండగా ఒక ఫ్లవర్ వాజ్ అయితే మన కావ్య కాళ్ళ దగ్గర అయితే పడుతుంది. ఇక బొకే అయితే పడుతుంది. బొకేని చూసి ఇక వెంటనే కావ్య పైకి తీసి చూస్తుంది. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మై డియర్ కళావతి అని చెప్పేసేసి ఉన్నది చూసి ఒక్కసారిగా కావ్య స్టన్ అయిపోతుంది. అంటే నా భర్త నా పెళ్లి రోజుని విషెస్ చెప్పటానికి ఆనందంతోనే ఇంటికి బయలుదేరాడనమాట. కానీ తను ఆనందంతో నాకు విషెస్ చెప్దామని బొకే పట్టుకొని వచ్చిన ఈ మధ్యలో ఏమైపోయింది తెలుసుకోవాలి. నా భర్త నా మీద ప్రేమతో బొకే తీసుకొని వస్తే ఈ మధ్యలో ఏం జరిగిందో తెలుసుకొని తీరాల్సిందే అని చెప్పేసి కావ్య అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే కావ్య ఈయన ప్రతిరోజు ఎటువైపు నుంచి వస్తాడు, ఏం చేస్తాడు, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటుంది. అసలు ఆ రోజు రాత్రి ఆ టైంకి ఆయన ఎటు నుంచి వచ్చినట్టు ఆఫీస్ నుంచి వచ్చే రూటే, కానీ మార్గమధ్యంలో ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ ఏరియా చుట్టుపక్కల మొత్తానికి కూడా ఇక తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, రాజుకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఆరా తీయటం కోసం మొత్తానికి వెతుకుతూ ఆ ఏరియాకి అయితే వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత, మేడం మీరేంటి ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు, మీరు కార్లలో తిరగవలసిన వాళ్ళు కదా అని చెప్పేసి అనగానే, నేను కార్లలో తిరగవలసిన దాన్ని అని మీకెలా తెలుసు, ఇంతకీ మీరెవరు అని చెప్పేసి అనగానే, ఒకప్పుడు నేను మీ యొక్క భర్త యొక్క సహాయ సహకారాలతో పెరిగిన వాడిని, అందుకని చెప్పేసి నేను ఈ రకంగా అడిగాను అని చెప్పేసి అనగానే, అవునా, అలా అయితే కరెక్టుగా ఒక 15-20 రోజుల క్రితం నా భర్త ఇటు నుంచే వస్తూ ఉంటాడు. ఇక్కడ నా భర్త ఫ్రెండ్ సర్కిల్ కానీ ఇంకెవరైనా ఉంటే మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్తారా అని చెప్పేసి అనగానే, నేను చెప్తాను అని చెప్పేసి ఇక ఒక ఆడావిడైతే వస్తుంది. ఇక వెంటనే, ఎవరు మీరు అని అనగానే, నిన్ను చూసిన తర్వాత నాకు పూర్తిగా అర్థమైందమ్మా, అందుకని నీతో మాట్లాడదామని వచ్చాను అని అనగానే, అయితే ఇక్కడ నా భర్తకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అనగానే, నువ్వు దేనికోసం వచ్చావో నాకు అర్థమైంది తల్లి, ఈ నిజం నాకు తెలుసని బహుశా నీ భర్తకు కూడా తెలియదమ్మా అని అనగానే, అవునా, అసలు ఏం జరిగింది చెప్పండమ్మా, పుణ్యం కట్టుకోండి అని కావ్య అనగానే, అసలు ఏం జరిగింది అంటే మా ఇంటి పక్కనే ఒక జంట ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రేమించి ఒకరిని ఒకరు ఎంతో ప్రాణంగా పెళ్లి చేసుకున్నారు. అటు ఇంటి వాళ్ళు కానీ ఇటుపక్క వాళ్ళు కానీ ఎవరు వాళ్ళ ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదు. వాళ్ళ ఇద్దరు ఎంతో సంతోషపడి ఇద్దరు జాబులు చేసుకుంటూ ఇక ఒకరికొకరు తోడు నీడగా ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ అమ్మాయి నెల తప్పింది. పండంటి బాబు కూడా పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత అప్పటికి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఓకే చేస్తారేమోనని ఇంటికి వెళ్దామని ఎంతగానో ప్రయత్నం చేశారు. కానీ ఇంట్లో వాళ్ళు ఎవరూ ఒప్పుకోకపోవడంతో బాబుని అందంగా పెంచాలని చెప్పేసి ఇక తన చుట్టుపక్కన ఉన్న వాళ్ళు ఎవరూ లేకపోయినా తల్లిదండ్రులుగా మేమే కొండంత అండవాళ్ళం ఉన్నామని బాబుని ఎవరికి ఇచ్చేవాళ్ళు కాదు. బాబుని ఎంతో అపురూపంగా చూసుకునేవాళ్ళు. ఆ బాబే వాళ్ళ పంచ ప్రాణాల్లాగా, ఆ బాబే వాళ్ళ కోట్ల ఆస్తులాగా బాబుని ఎంతో బాగా చూసుకునేవాళ్ళు. కానీ ఒకరోజు వాళ్ళ ఇద్దరూ కూడా బాబుని తీసుకొని షాపింగ్కి వెళ్ళి అలా ఈవినింగ్ ఇంటికి వస్తూ ఉండగా ఇక నీ భర్త యాక్సిడెంట్ చేశాడు అని చెప్పేసి అనగానే కళావతి ఆశ్చర్యపోతుంది. ఏంటి, నా భర్త యాక్సిడెంట్ చేశారా అని అనగానే, ఆయనది కూడా తప్పు లేదు, ఆయన ఏదో ఆలోచిస్తున్నాడు, ఇటు వీళ్ళది కూడా తప్పే ఉంది, కాబట్టి నీ భర్త సగం తప్పు ఉంటే ఆ భార్యాభర్తల తప్పు కూడా ఇంకా ఎక్కువ ఉందనే చెప్పాలి. ఇక ఇద్దరు తప్పొప్పుల మూలాన యాక్సిడెంట్ అయితే చనిపోయింది. ఇక ప్రమాదవశాత్తు పిల్లవాడికైతే ఏమీ కాలేదు. కానీ వాళ్లకు మాత్రం ఇక డివైడర్ కొట్టుకోవటంతో తలకు పెద్ద గాయాలే తగిలినాయి. ఇక వెంటనే ఆ తల్లి ఇక బిడ్డను రాజుకు అప్పచెప్తూ, ఈ బిడ్డను మేము అనాథ బిడ్డగా కాకుండా బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అని మా ఆశలన్నీ కూడపెట్టుకొని ఎంతగానో
పెంచుకున్నాం. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు కోల్పోయిన నా బిడ్డకు ఇంకా ఎవరు ఏ దిక్కు లేదు. సమాజంలో నా కొడుకుని ఒక పెద్ద హీరోగా పెంచాలి అనుకున్నాను. నా బిడ్డకు అన్నీ మేమే చూసుకోవాలి అనుకున్నాం. కానీ ఈరోజు నా బిడ్డ అనాథ అయిపోతున్నాడని భయం వేస్తుంది. నాకు ఒక మాట ఇస్తారా? మిమ్మల్ని చూస్తుంటుంటే చాలా పెద్ద మనుషులాగా అనిపిస్తున్నారు. దయచేసి మా కన్న బిడ్డను మేము కన్న బిడ్డలా ఎలా అయితే చూసుకున్నామో మీరు కూడా అలానే చూసుకుంటారని మాట ఇవ్వండి. అలా అయితేనే మా ఇద్దరి పవిత్ర ఆత్మకు శాంతి కలుగుతుంది. లేకపోతే మేము ఎంతగానో నరక యాతన అనుభవిస్తాం. దయచేసి నాకు మాట ఇవ్వండి అని అనగానే రాజ్ ఆ ప్రేమ జంట యొక్క పూర్తి అన్నీ తెలుసుకొని వాళ్ళ పెళ్లి విషయాలు అవన్నీ కూడా చెప్పడంతో ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా రాజ్ చేతిలో బిడ్డను పెట్టేసేసి ఇక ఒట్టు వేయించుకొని వాళ్ళైతే కళ్ళు మూసేస్తారు. వాళ్ళైతే చనిపోతారు. ఇక రాజ్ వాళ్ళకు జరపవలసిన కార్యక్రమాలు అయితే జరిపించేస్తాడు. ఆ తర్వాత బాబుని తన కన్న కొడుకుగా పశ్చాత్తాపంతో వాళ్ళ లవ్ స్టోరీ, పెద్దవాళ్ళు ఓకే చేయకపోవడం, బిడ్డకు అన్నీ తానై ఉండాలి అనుకోవటం, ఇవన్నీ కూడా చెప్పటంతో రాజ్ బాబుని తన కన్న కొడుకుగా చెప్పి ఇంటికి తీసుకొని వచ్చిన విషయం అక్కడే ఉండి చూసిన ఆవిడైతే చెప్తుంది. ఇక తల్లిదండ్రులు చనిపోయారు. బిడ్డను కంటికి రెప్పలా చూసుకొని నీ భర్త మాట ఇచ్చాడు. ఇక ఈ విషయం ఎవరికీ తెలియదు. కాబట్టి వాళ్ళు మామూలుగా యాక్సిడెంట్లో చనిపోయారు అని అనుకున్నారు. అంతేనమ్మా, నీలాంటి భర్త ఆ బిడ్డకు తండ్రిగా వచ్చాడు కాబట్టి ఇక నీ భర్త గురించి ఎవరికి ఏమీ తెలియలేకపోయింది. అందులోనూ అది రాత్రి సమయం, ఎవరికీ తెలియలేదు. కాకపోతే వీళ్ళు ఇంకా రాలేదేంటనే నేను గుమ్మం ముందే ఉన్నాను. అందుకనే నాకు నిజం తెలిసింది తల్లి. కాబట్టి బిడ్డను అనాథ చేయకండి, వాళ్ళ ఆత్మ శాంతించదు. నీకు ఈ నిజం చెప్పినాను. కాకపోతే నువ్వే నీ కాపురాన్ని నిలబెట్టుకోవాలి అమ్మా. నీ భర్త ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి ఆవిడైతే నిజం చెప్పేసి వెళ్ళిపోతుంది. కావ్య కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. బిడ్డ నా భర్త ఏ తప్పు చేయలేదు. ఒకరికి ఇచ్చిన మాట కోసం ఇక ఒక ప్రేమ నిలబెట్టడం కోసం నా భర్త బిడ్డను కన్న కొడుకులా చూసుకుంటున్నాడనమాట అని చెప్పేసి కళావతి హ్యాపీగా ఇంటికైతే వెళ్తుంది. ఇంటికి వెళ్ళి ఇక తన భర్తను గట్టిగా వచ్చి హక్ చేసుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. కళావతి నీకేమైంది అని చెప్పేసి రాజు అంటూ ఉంటాడు. నన్ను క్షమించండి అని చెప్పేసి రాజును చూసుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా ఇక మాకు రాజు గారు కావాలండి, రాజు గారు కావాలి అని చెప్పేసి ఒక భార్యాభర్తలైతే ఇంటికి వస్తారు. ఎవరు మీరు అని చెప్పేసి అనగానే ఆ బాబు పెద్దమ్మ పెదనాన్నం అని చెప్పేసి అనగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. అయితే పెద్దమ్మ పెదనాన్న వచ్చిన తర్వాత తన చెల్లెలు కొడుకే అని ఆ బాబు తన చెల్లెలు కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం, అంతేకాకుండా ఇటు పెద్దవాళ్ళు అటు పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవడం, ఎక్కడో చోట ఆనందంగా ఉన్నారనుకుంటే వాళ్లకు ఈ మధ్య కాలంలోనే వాళ్ళ ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోయారని తెలిసింది. వాళ్ళ బిడ్డ మీ దగ్గర పెరుగుతున్నారని తెలిసింది. పెళ్ళయ్యి మాకు ఇన్ని సంవత్సరాలైంది, మాకు బిడ్డలు పుట్టే అవకాశం లేదు. అందుకోసమే నా చెల్లెలు బిడ్డే నాకు బిడ్డని ఇచ్చేసేసి పైలోకాలకు వెళ్ళిపోయింది అనుకుంటాను. కాబట్టి నా చెల్లెలు బిడ్డని నాకు ఇచ్చేసేయండి, మాకు బిడ్డలు లేరు కాబట్టి పువ్వుల్లో పెట్టుకొని నేను చూసుకుంటాను అని చెప్పేసి పెద్దమ్మ పెదనాన్న అయితే వచ్చేస్తారు. అప్పుడు రాజు వాళ్ళు పైనుంచి కిందకు వచ్చిన తర్వాత బిడ్డను మాకు ఇవ్వండి అని చెప్పేసి ఇక మొత్తానికి కూడా ఆవిడ పెద్దమ్మ కావటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బిడ్డను పెద్దమ్మ పెదనాన్నకి ఇవ్వాలని చెప్పేసి ఇక వాళ్ళు నిజమైన పెద్దమ్మ పెదనాన్నలు పిల్లలు లేరు ఇవన్నీ తెలుసుకొని బిడ్డనైతే వాళ్లకు అప్పచెప్పటం అయితే జరుగుతుంది. వాళ్ళకు బిడ్డలు లేకపోవడంతో నా చెల్లెలి బిడ్డని నా బిడ్డలని చూసుకుంటాను అని వాళ్ళకు మాట ఇచ్చి బిడ్డకైతే ఈ రకంగా సెండ్ ఆఫ్ ఇస్తారు. కుటుంబం మొత్తం కూడా రాజుకు క్షమాపణ అయితే చెప్పటం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.